జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడా, డిఎస్సి అన్నాడా, ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చే ఆశ ఉందని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను చెప్తున్నా, మళ్ళీ జాబు రావాలంటే అందుకే యువగళంలో నేను హామీ ఇచ్చాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇస్తా అన్నాను. ఇప్పుడు హామీలు ఇస్తున్నా. మళ్ళీ మనం వస్తేనే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. కొత్తగా వర్క్ ఫ్రం హోమ్, ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని మీ ఇంటికి తీసుకొస్తా, మీకు ఉద్యోగం కల్పిస్తా. అవసరమైతే నెలకు 10 రోజులు మీరు పనిచేయడానికి ఈ దేవరాపల్లిలో కూడా ఒక వర్క్ స్టేషన్ పెట్టి, ఇంట్లో బోరు కొడితే అక్కడ పోయి పనిచేస్తూ ట్రైనింగ్ కూడా అయ్యి స్కిల్ డెవలప్మెంట్ అయ్యి ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోయేట్టుగా ఏర్పాట్లు నేను చేస్తానని మా యువతకు హామీ ఇస్తున్నా. యువత మీద నాకు అచంచలమైన విశ్వాసం. ఇప్పుడు కూడా దారిలో వస్తా ఉంటే చూశాను, తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని, చంద్రన్న నా పిల్లల బాధ్యత నీదే అని వారందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. టీనేజర్ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని జెండా ఊపుతూ నా భవిష్యత్తు నీదేనని చెప్పి చూపించే పరిస్థితికి వచ్చారు. ఒక నమ్మకం వచ్చింది. నేను అందుకే పిల్లల్ని, టీనేజర్స్ ని, యువతను కోరుతున్నా, 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టండి, సైకిల్ ఎక్కండి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే శక్తి నా యువ సోదరులకి, నా యువ సోదరీమణులకు ఉంది. మీరు ముందుకు రమ్మని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా.